ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులుగా చెంబళ్ల అయ్యప్ప, మహిళా అధ్యక్షురాలుగా రుద్రబోయిన లక్ష్మి ఎన్నికయ్యారు. ఒంగోలులోని ఏపీ ముదిరాజ్ మహాసభ నూతన జిల్లా కార్యాలయంలో ఎంపికకు సంబంధించిన నియామక పత్రాన్ని ఏపీ ముదిరాజ్ మహాసభ నాయకుల చేతుల మీదుగా అయ్యప్ప, లక్ష్మి ఆదివారం అందుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాట్లాడుతూ తాను జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేసిన సంఘం జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, రాష్ట్ర అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్ సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, అందుకు అందరి సహాయ సహకారాలు, సూచనలు కావాలని కోరారు. ప్రకాశం జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా మరియు ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమించబడినటువంటి చెంబళ్ల అయ్యప్ప గారిని అభినందిస్తూ, వారికి జాతీయ అధ్యక్షుడైనటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కోమటి విష్ణువర్ధన్ ముదిరాజ్ గారుల నియామక పత్రాలను వారికి మేము అందజేయడం జరుగుతుంది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుండి ఈ నియామక పత్రాలు అందుకున్నటువంటి చెంబళ్ల అయ్యప్ప గారు ప్రకాశం జిల్లా ముదిరాజ్ అధ్యక్షులుగా నియమిస్తూ వారికి మా శుభాభినందనలు తెలియజేస్తూ, నమస్కారం అండి. నేను ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షుడైనటువంటి చెంబల శ్రీనివాసరావు కొడుకుని. నాకు ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు గాను జాతీయ అధ్యక్షుడైనటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి కోమటి విష్ణువర్ధన్ బాబు గారికి, మళ్ళీ కొరనా నారాయణ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచి ఈ పదవి నాకు ఇచ్చినందుకు గాను నేను అహర్నిశలు కులానికి పాటుపడతానని చెప్పని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. మెయిన్ మా ముదిరాజులకు ఉన్నటువంటి సమస్య బీసీడీ నుంచి బీసీఏ అనేది ప్రధానమైనటువంటి సమస్య ఉంది. ఆ సమస్య మీద పోరాడతాము. ముదిరాజుల్లోని పేదవారికి ఇళ్ల పట్టాల పంపిణీ జరగాలని చెప్పని కోరుకుంటున్నాము. ముదిరాజుల్లోని చిన్న వ్యాపారస్తులకి సబ్సిడీ రుణాలు అనేది ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసే విధంగా నేను పోరాడతానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అన్ని కుల సంఘాలను కలుపుకొని ఒకే తాటి మీద తీసుకొచ్చి మేమందరం సమస్యల మీద పోరాడతామని తెలియజేస్తూ ఉన్నాము. నన్ను విష్ చేయడానికి వచ్చినటువంటి పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఇక్కడ నాకు సపోర్ట్ చేసినటువంటి పెద్దలందరికీ, మళ్ళీ మా నాన్నగారికి ఎలాగైతే మీరు సపోర్ట్ చేశారో నాకు అదేవిధంగా సపోర్ట్ చేసి మీ యొక్క సలహాలు, సూచనలు, మళ్ళీ నేను ఎక్కడైనటువంటి తప్పు చేసినా దానికి మీరు ఖండించి ఇలా కాదని చెప్పి పద్ధతిగా నన్ను జాగ్రత్తగా
నాకు సహాయ తోడుగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా ముదిరాజు సంఘం నూతన కార్యాలయ ప్రారంభోత్సవం, అలాగే ప్రకాశం జిల్లా ముదిరాజు సంఘ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి చెంబళ్ళ అయ్యప్ప గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమానికి ముందుగా వీరి తండ్రి గారు జిల్లా మాజీ అధ్యక్షుడైనటువంటి చెంబళ్ళ శ్రీనివాసరావు గారికి జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వీరి తండ్రి గారు ముదిరాజు సంఘానికి ఎనలేని కృషి చేసి కులం అభివృద్ధి కోసం ఎంతో అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి అయినటువంటి చెంబళ్ళ శ్రీనివాసరావు గారి కుమారుడైనటువంటి అయ్యప్ప గారికి ఈ పదవి ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ విషయాన్ని జాతీయ అధ్యక్షులైనటువంటి జ్ఞానేశ్వర ముదిరాజు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి హర్షవర్ధన్ గారు సునిశ్చితంగా దాదాపు 2 or 3 months నుంచి సునిశ్చితంగా గమనిస్తూ పరిశీలిస్తూ ఎంతోమంది ఈ జిల్లా అధ్యక్ష పదవి కోసం అప్లై చేసినప్పటికీ కూడా సమర్థుడు, చేయగలడు, జాతిని ముందుకు తీసుకువెళ్ళగలడు అనేటువంటి ధైర్యంతో, నమ్మకంతో ఈ పదవిని వారికి ఇవ్వడం జరిగింది. అందుకు జ్ఞానేశ్వర గారికి, అలాగే హర్షవర్ధన్ గారికి మా ముదిరాజు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.